హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అన్నది ఒక బాగా ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది. కానీ ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్ని మీరు ఒక లెవెల్ తీసుకొచ్చారు. మీరు పనిచేసిన 3.5 ఇయర్స్లో కోటి లాంటి ట్రాఫిక్ ఏరియా కానీ లేదా అంటే హోల్ సిటీ కానీ అంటే దీనికి ఒక ఏం ప్లాన్ చేసుకుంటూ మీరు వెళ్ళారు? ఇది మాకు మెయిన్ టార్గెట్ వాజ్ ది పబ్లిక్. బికాజ్ ఇఫ్ యూ సీ లాస్ట్ 150 ఇయర్స్ నుంచి చూస్తున్నాము. ఇది వాట్ ఈస్ ది reputation of a traffic person in the eyes of the public. Yes. So last 150 years రెగ్యులర్గా ట్రాఫిక్తో మన ఏమంటే మన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇన్ గవర్నమెంట్ మోస్ట్ విజిబుల్ డిపార్ట్మెంట్ ఈస్ police yes. And within police it is traffic because they wear white shirt. So it is noticed by each and everyone in the society. And I always say that other law and order police of maybe 1%, 2% people ki ఇది 98% ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ 100% ఉంటుంది. నేను ఎందుకు 100% చెప్తాను, ఒక పెడెస్ట్రియన్స్ కూడా రోడ్ నుంచి వెళ్తే ఫుట్పాత్ నుంచి వెళ్తే వారికి కూడా ట్రాఫిక్ పోలీస్తో సంబంధం ఉంటుంది. సో 100% we touch the lives of the people. Yes. So my idea was to touch the lives of the people. Most important thing was that we introduced this cashless enforcement of challan. Cashless lo mana philosophy empty, nobody should collect any money from anybody, whether it is a legal fee or illegal fee. No police officer should collect money on the road. Enduku mana మీరు చూస్తే సపోజ్ ఫైన్ పెడతారు మన వాళ్ళు, 100 రూపీస్ ఫైన్ కలెక్ట్ చేస్తారు. బట్ రోడ్ మీద పోయిన వాళ్ళు ఒక 1000 మనిషి ఏమి అనుకుంటారు, కరప్షన్ ఉంది, ఇది వారు విజువల్ కరప్షన్ ఉంటుంది. సో అది మాకు బ్యాడ్ రెప్యుటేషన్ వచ్చింది. సో ఫస్ట్ మై టార్గెట్ వాజ్ హౌ టు రిమూవ్ దిస్ స్టిగ్మా ఫ్రమ్ ది ట్రాఫిక్ పోలీస్. మీరు అందరికీ తెలుసు, we have successfully done it. We have introduced cashless system of challan. Cashless means ఒక్క police constable గానీ officer గానీ ఎవరు should not collect even legal fee also from the citizen. It has to be deposited in bank or there are various payment gateways we created. తర్వాత మేము బుక్ రాసేవాళ్ళు, మేము బుక్ ది సిస్టమ్ తీసేసాము. సో మీకు అందరికీ తెలుసు, ఇట్ హ్యాస్ బికమ్ ఏ ట్రాన్స్పరెంట్ సిస్టమ్. పబ్లిక్కి కూడా నమ్మకం వచ్చింది అండ్ పబ్లిక్ హ్యాస్ రెస్పాండెడ్ వెరీ నైస్లీ. నేను ఇది చెప్తున్నాను, మన స్టేక్ హోల్డర్స్ కూడా చాలా బాగా రెస్పాండ్ చేశారు. పబ్లిక్ నుంచి కూడా చాలా కోఆపరేషన్ వచ్చింది, చాలా మెచ్యూరిటీతో అందరూ యాక్సెప్ట్ చేసుకున్నారు. సిటీలో చూస్తే మన అందరూ నౌ దిస్ సిస్టమ్ వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఇన్ ది ఎంటైర్ స్టేట్. అది కూడా మన టార్గెట్ ఉంది. తర్వాత మేము 3 టార్గెట్స్ పెట్టుకున్నాము. ఒక ఇంప్రూవ్డ్ మొబిలిటీ, ఇంప్రూవ్డ్ సేఫ్టీ, తర్వాత ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ టు ది రూల్. ఇది మాది మూడు టార్గెట్స్. ఇంప్రూవ్డ్ మొబిలిటీ మీన్స్ మేము సర్వే చేసాము, మేము ఆర్టీసీది తర్వాత ఓలా ఉబేర్ వారిది డేటా కలెక్ట్ చేసాము. మన డేటా కలెక్ట్ చేస్తే ఇంపార్టెంట్ రూట్స్లో 18 ఇంపార్టెంట్ రూట్స్ ఇన్ ద సిటీ డేటా కలెక్షన్ సేస్ దట్ జర్నీ టైమ్ హెస్ రెడ్యూస్డ్ బై 10 to 20%. ఓకే. సో మన వెహికల్ పాపులేషన్ పెరిగిపోతుంది. ప్రతిరోజు మేము 1000 వెహికల్స్ యాడ్ చేస్తాం సిటీలో. బట్ నంబర్ ఆఫ్ బట్ మొబిలిటీ ఇంక్రీజ్ అయింది, స్పీడ్ ఇంక్రీజ్ అయింది. సో మన 10 to 20%. ఇది నాది డేటా కాదు, నేను ప్రిపేర్ చేయలేదు, ఇది ఓలా అండ్ ఆర్టీసీ హెస్ ది డేటా. సో అది కలెక్ట్ చేసుకొని మేము చేసాము. మీకు కూడా అందరికీ తెలుసు, ట్రాఫిక్ జామ్స్ చాలా తగ్గిపోయినాయి. పీక్ అవర్స్లో ఎక్కువ మూమెంట్ ఉండొచ్చు, ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు మామూలుగా, ఇట్ ఈజ్ ఎ నార్మల్ థింగ్. బట్ ట్రాఫిక్ జామ్స్ అది చాలా వరకు ట్రాఫిక్ జామ్ అండ్ ఇంకోటి మూమెంట్ స్పీడ్ కూడా పెరిగింది. సో ముందు 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ స్పీడ్ 20కి వచ్చింది. సో అది మొబిలిటీ ఫస్ట్ టార్గెట్ వాజ్ ఇంప్రూవ్ ది మొబిలిటీ, అది ఇంప్రూవ్ అయింది. తర్వాత మేము కొంచెం జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ఆల్ దిస్ మనం చేసాము, అది చాలా ఇంప్రూవ్ అయింది. సెకండ్ మేము చెప్పేవారు ఇంప్రూవ్ సేఫ్టీ ఆన్ ది రోడ్. మీరు డేటా చూస్తున్నారు ఇప్పుడు, లాస్ట్ 15 ఇయర్స్ డేటా చూస్తే 2017లో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఈజ్ మినిమమ్.
లాస్ట్ 15 yearsలో నంబర్ ఆఫ్ వెహికల్స్ హ్యాస్ బికమ్ డబల్, మోర్ దెన్ డబల్, బట్ నంబర్ ఆఫ్ డెత్స్ ఆన్ సిటీ రోడ్స్ హ్యాస్ కమ్ డౌన్ డ్రాస్టికలీ. ఇది మేము ఎంత ఎఫర్ట్స్ చేసినాము, అది అందరు డిపార్ట్మెంట్స్కి కోఆపరేషన్ తీసుకొని అందరితో కలిసి మలిసి పని చేస్తే ఇది రిజల్ట్స్ వచ్చాయి. థర్డ్ వాజ్ ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ ఆన్ ది రోడ్. ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ ఎట్లా నేను చెప్తాను. ఇంప్రూవ్డ్ కంప్లైన్స్ ఇంతకుముందు ఇఫ్ యూ సీ డ్యూరింగ్ ది నైట్ టైం ఆర్ ఈవెన్ డే టైం, రెడ్ లైట్ జంపింగ్ అని, తర్వాత ఇది విదౌట్ హెల్మెట్ మూమెంట్, ఇది చాలా బ్యాడ్గా ఉండేది. సపోజ్ ఇన్ 1 hour ఇఫ్ వీ సీ అవర్ సిస్టమ్, ఇన్ 1 hour there used to be 500 red light jumping, there used to be 100% movement without helmet and stop line violation means there was no I would say record of this. There was so much of stop line violation. So improvement ఎంత వచ్చింది మీరు చూస్తే, ఒక్క గంటలో రెడ్ లైట్ వైలేషన్ వాజ్ హార్డ్లీ ఎనీ కేస్. మొత్తం డేలో మేము 10 ప్లేస్కి కూడా రెడ్ లైట్ వైలేషన్ సిస్టమ్ పెడితే హార్డ్లీ 500 కేసెస్ ఇన్ ది ఎంటైర్ డే. ఇంతకుముందు 500 యూస్ టు బి ఇన్ 1 hour. రాత్రి కూడా మీరు చూస్తే రాత్రి వెన్ దెర్ ఇస్ నో ట్రాఫిక్ కాప్ ఆన్ ది రోడ్, అప్పుడు కూడా రెడ్ లైట్ ఫాలో చేసి అందరూ వెయిట్ చేసి వెళ్ళేవారు. దట్ ఈస్ ది కంప్లైన్స్. తర్వాత హెల్మెట్ దిగి మీరు చూస్తే 2014 ముందు నాట్ ఈవెన్ ఏ సింగిల్ కేస్ ఆఫ్ వైలేషన్ వాజ్ బుక్డ్ అండ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ వాజ్ వేరింగ్ ది హెల్మెట్. నౌ యూ సీ వాట్ ఈస్ ది ఇంపాక్ట్ అండ్ 19% helmet. 80, 70, 80. So we have gradually seen. We have also done gradually. So we have seen, and we have our target was whatever enforcement we do, it should be safety oriented. Okay. మన maximum case book చేసాము, మన సెల్ ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ డ్రైవింగ్, తర్వాత ఓవర్ స్పీడింగ్, రెడ్ లైట్ జంపింగ్, నాట్ ఫర్ routine violations. Routine violation means there will be so many things which are not affecting the safety of the people, but still as per law it is a violation. But our focus was violation of the safety related cases, like number plate ledu, it is a violation, serious violation, it affects the safety and security of the people. Atlanti memu violations ki chala tagginchamu. And I personally feel that all 3 targets which we had fixed for ourselves, mobility, then improved mobility, improved safety and improved compliance to the rules of the traffic, which we have achieved, and thereafter we have brought a lot of technology into the